మార్నింగ్ 3 ఆ సమయంలో మనకి చిన్న బజార్ పిఎస్ లిమిట్స్లో ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి. 660 గ్రాముల బంగారం పోయింది అని చెప్పి షేక్ ముజాఫర్ అనే అతను వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. సో ఈ కంప్లైంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్న సమయంలో తెలిసింది ఏంటి అంటే, ఈ షేక్ ముజాఫర్ అనే అతను గోల్డ్ బిస్కెట్స్తో ఆర్నమెంట్స్ రెడీ చేస్తూ ఉంటాడు. ఈ జకీర్ అనే అతను ముద్ద ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు అంతకుముందు ఇద్దరు కలిసి ప్రొఫెషనల్గా ఈ గోల్డ్ బిజినెస్లో ఉన్నారు. ఈ జకీర్ ముజాఫర్ కొన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసి ఉంటాడు. దాన్ని తీసుకొని సేల్ చేద్దామనే ఉద్దేశంతో జకీర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన సమయంలో జకీర్ ఆ ఆర్నమెంట్స్ 660 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ ఉన్న ఆర్నమెంట్స్ తినకు తెలియకుండా, ముజాఫర్కి తెలియకుండా పక్కకు తీయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో తీసేసి దొంగిలించాడు. వీళ్ళిద్దరూ ఇంకొక థర్డ్ పర్సన్కి బయట వేరే సైట్కి అమ్మడానికి అని చెప్పి రెడీ అయి వెళ్తారు. అదే సమయంలో ఈ ముజాఫర్ అడుగుతాడు. వెళ్ళాక చూస్తే బ్యాగ్లో గోల్డ్ ఉండదు. గోల్డ్ ఉండకపోతే జకీర్ని అడిగితే నాకు తెలియదు అని చెప్పి చెప్తాడు. సాయంత్రం వరకు రాత్రి వరకు చూశాడు, ఏమన్నా తెచ్చిస్తాడేమో అని చెప్పి. ఇవ్వకపోవడంతో వచ్చి మన స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కంప్లైంట్ మేరకు మన ఇన్స్పెక్టర్ గారు కోటేశ్వరరావు గారు, చిన్న బజార్ పిఎస్ ఇన్స్పెక్టర్, అలానే వారి క్రైమ్ టీమ్ ఈరోజు మార్నింగ్ నుంచి ముద్దాయి కోసం వెతుకుతూ ఉండగా తను ఇరగాలమ్మ టెంపుల్ దగ్గర ఈ గోల్డ్తో 660 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్తో ఎస్కేప్ అవుతుండగా మన వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర వెరిఫై చేస్తే 660 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఏదైతే పోయిందో అది ఇంటాక్ట్గా దొరికింది. సో ఇది ఈ వివరాలు. ఇవాళ మార్నింగ్ టోటల్ వర్త్ ఇది 660 గ్రామ్స్ 52 lakhs ఆఫ్ గోల్డ్. ఇప్పుడు ఇతన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎస్పీ గారు ఈ విషయంలో మార్నింగ్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్తో ఈ కేసు అనేది చాలా తొందరగా ఎర్లీగా పట్టుకోవడం జరిగింది.